కంటిన్యూ వస్తే సో ఇది 9 రకాల నూనెలు అనమాట. మనకు నవరాత్రులు 9 రోజులు కాబట్టి సో మనం చేసిన ఆయిల్స్ అంటే ఇవి మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్లీ ఉంది. అంటే ఒక కేజీ నువ్వుల నూనె తీసుకున్నట్టయితే అది క్వాలిటీ నువ్వుల నూనె తీసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక రేట్ ఉంది. ఇది నేను కడప నుంచి తెప్పించాను అనమాట. అంటే నాకు ఎవ్రీ మంత్ ఒక 15-20 కేజీస్ నేను తెప్పిస్తుంటాను ఎవరైనా ఆర్డర్ అలా పెట్టుకున్నప్పుడైతే. ఇప్పుడు ఏంటంటే నేను గుళ్ళకి ఇద్దామనేసి నేను ఆయిల్స్ తెప్పించానండి. ఒక 20 కేజీలు తెప్పించాను. సో 20 కేజీలలో ఇట్లా క్యాన్లలో నేను పోసేసుకొని నాకు తెలిసిన గుడికి వెళ్ళి ఇద్దామనేసి నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. సో నవరాత్రులకి ఆయిల్ అనేది చాలా శ్రేష్టము. దీంట్లో అన్ని 9 రకాల ఆయిల్స్ ఉంటాయి. మీరు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నట్టయితే మీ ఇంటికి మేము ఆయిల్స్ పంపిస్తామన్నమాట. సో కాబట్టి రీజనబుల్ రేట్ ఉంటుంది. మనము ఇక్కడికంటే హైదరాబాద్ కంటే మనం బయట నుంచి తెచ్చుకున్నట్టయితే చాలా తక్కువ పడుతుంది అనమాట. ఇది మేము ఘానుగా అంటే మనము ఇట్ ఇస్ ఫ్యాక్టరీ అనమాట. ఫ్యాక్టరీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ మనం సేల్ చేస్తున్నాము. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆయిల్స్ కావాలనుకుంటే మినిమం లీటర్ అయితే ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్డర్ పెట్టుకుంటే వితిన్ 1 డేలో మీకు డెలివరీ అయిపోతుంది. థ్యాంక్ యూ. సో ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి నేను ఆయిల్ ఇచ్చేసాను. అంటే మినిమం 2 లీటర్స్ అనమాట. అంటే ఒక 5 గుడ్లకి ఇవ్వాలంటే మినిమం 2 లీటర్స్ అట్లా ఇవ్వాలి కదా, అందుకే 2 లీటర్స్ ఇచ్చాను అనమాట. సరే, ఈ అబ్బాయి వచ్చేసి మన మాధవ గారు వాళ్ళ సన్ అనమాట. సరే అనేసి నాకు పువ్వు పండు ఇచ్చేసాడు. సో అక్కడ నుంచి నేను అమ్మవారిని దర్శనం చేసుకొని ఏం చెప్తుందంటే నేను యాక్చువల్గా చీపిర్లు ఇచ్చాను. చీపిర్లు కొంచెము మనం లోపల అంతా క్లీన్ చేసుకుంటాం కదా, మాప్స్, అవి కూడా నేను ఇచ్చాను అనమాట. అవి ఇస్తే అవి చెప్తుంది ఇక్కడ పెట్టాము, ఇక్కడ పెడితే అవి తీసుకుని వెళ్ళిపోయారు లాస్ట్ టైము అని చెప్తున్నాను అనమాట. అయితే నేను అన్నాను కొంచెం లోపల పెట్టుకోండి అమ్మా, మనకు సేఫ్గా ఉంటాయని చెప్తున్నా. అలా చెప్తూ మా పాపకు ప్రసాదం తినిపిస్తున్నాను అనమాట.